ఓం శాంతి. జనవరి 25వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఆశ్చర్యపోవాలి. మాకు ఎంతటి మధురమైన తండ్రి లభించారు. వారికి ఎటువంటి ఆశ లేదు. అంతేకాక వారు ఎంత గొప్ప దాత. వారికి తీసుకోవాలి అన్న కోరిక కొద్దిగా కూడా లేదు. ప్రశ్న: తండ్రి యొక్క అద్భుతమైన పాత్ర ఏమిటి? 100% నిష్కామి అయిన తండ్రి ఏ కోరికతో సృష్టిపైకి వచ్చారు? జవాబు: బాబా యొక్క అద్భుతమైన పాత్ర చదివించడము. వారు సేవ కొరకే వస్తారు, పాలన చేస్తారు. వారు ఎంతో ప్రేమ లాలనతో చెప్తారు, మధురమైన పిల్లలు, ఇది చేయండి. వారు జ్ఞానాన్ని వినిపిస్తారు, కానీ ఏమీ తీసుకోరు. 100% నిష్కామి అయిన తండ్రికి ఏం కోరిక ఉత్పన్నమయ్యిందంటే, నేను వెళ్ళి నా పిల్లలకు మార్గాన్ని చూపించాలి. సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని వినిపించాలి. పిల్లలు గుణవంతులుగా అవ్వాలి. తండ్రి కోరిక ఇదే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఎటువంటి ఆత్మిక తండ్రి లభించారంటే, వారసలేమీ తీసుకోరు, ఏమీ తినరు, ఏమీ తాగరు. వారికి ఏ విధమైన ఆశలు లేక కోరికలు లేవు. ఇతర మనుషులకైతే ధనవంతులుగా అవ్వాలి, ఫలానా వారిగా అవ్వాలని ఏదో ఒక ఆశ తప్పకుండా ఉంటుంది. వీరికి ఏ ఆశ లేదు. వీరు అభోక్త. ఒక సాధువు నేను ఏమీ తినను, తాగను అని చెప్పడం మీరు విన్నారు. అది కాపీ చేసినట్లే. మొత్తం విశ్వమంతటిలోనూ ఏమీ తీసుకోని వారు ఒక్క తండ్రే. కావున పిల్లలు మేము ఎవరి పిల్లలమని ఆలోచించాలి. తండ్రి ఏ విధంగా వచ్చి వీరిలో ప్రవేశిస్తారు? వారికి స్వయానికి సంబంధించి ఏ కోరిక లేదు. వారు స్వయం గుప్తమైనవారు. వారి జీవిత గాథ గురించి పిల్లలైన మీకే తెలుసు. మీలో కూడా పూర్తిగా అర్థం చేసుకునేవారు కొంతమందే ఉన్నారు. మీ హృదయంలోకి రావాలి, మాకు ఎటువంటి తండ్రి లభించారంటే, వారేమీ తినరు, ఏమీ తాగరు, ఏమీ తీసుకోరు. అసలు వారికి వేటి అవసరమూ లేదు. అటువంటి వారు ఎవ్వరూ ఉండరు. ఒక్క నిరాకారుడే ఉన్నతోన్నతుడైన భగవంతుడిగా గాయనం చేయబడ్డారు. వారినే అందరూ తలుచుకుంటారు. మీ తండ్రి కూడా అభోక్తయే, టీచర్ కూడా అభోక్తయే, అలాగే సద్గురువు కూడా అభోక్తయే. వారేమీ తీసుకోరు. వారు తీసుకుని ఏం చేస్తారు? వీరు కూడా అద్భుతమైన తండ్రి. వీరికి తమ కొరకు ఏ విధమైన ఆశ లేదు. ఇటువంటి మనుషులు ఎవ్వరూ ఉండరు. మనుషులకైతే తిండి, బట్ట మొదలైనవన్నీ కావాలి. నాకైతే ఏమీ వద్దు. నన్నైతే మీరు వచ్చి పతితులను పావనంగా చేయండని పిలుస్తారు. నేను నిరాకారుడిని. నేను ఏమీ తీసుకోను. నాకైతే అసలు నా ఆకారమే లేదు. నేను కేవలం ఇతనిలోకి ప్రవేశిస్తాను. ఇకపోతే తినేది, తాగేది ఇతని ఆత్మయే. నా ఆత్మకు ఏ ఆశ లేదు. నేను సేవ కొరకే వస్తాను. ఇది ఎంత అద్భుతమైన ఆట అన్నది ఆలోచించవలసి ఉంటుంది. ఒక్క తండ్రి అందరికీ ప్రియమైన వారు.
వారికి కొద్దిగా కూడా ఆశ లేదు. వారు కేవలం వచ్చి చదివిస్తారు, పాలన చేస్తారు. ప్రేమ లాలనతో చెప్తారు, మధురమైన పిల్లలు ఇది చెయ్యండి. వారు జ్ఞానాన్ని వినిపిస్తారు, కానీ ఏమీ తీసుకోరు. చేసేవారు, చేయించేవారు ఒక్క తండ్రే. ఒకవేళ శివబాబాకేదైనా ఇచ్చారనుకోండి, వారేం చేస్తారు? టోలీ తీసుకొని తింటారా? శివబాబాకు అసలు శరీరమే లేదు. కావున వారు ఎలా తీసుకుంటారు? కానీ సేవ చూడండి ఎంత చేస్తున్నారు. అందరికీ మంచి మంచి సలహాలనిచ్చి పుష్పాలుగా తయారు చేస్తారు. పిల్లలు ఆశ్చర్యపోవాలి. తండ్రి దాత, అది కూడా ఎంత గొప్ప దాత. వారికి ఏ విధమైన కోరిక లేదు. బ్రహ్మకైతే చింత ఉంది. ఇంతమంది పిల్లల సంభాళన చెయ్యాలి, తినిపించాలి, తాగించాలి. ధనం ఏదైతే వస్తుందో అది శివబాబా కొరకే వస్తుంది. నేనైతే సర్వస్వాన్ని స్వాహా చేసేశాను. తండ్రి శ్రీమతముపై నడుస్తూ తమ సర్వస్వాన్ని సఫలము చేసుకుని భవిష్యత్తును తయారు చేసుకుంటారు. తండ్రి అయితే 100% నిష్కామి. కేవలం నేను వెళ్ళి అందరికీ మార్గాన్ని చూపించాలి, సృష్టి ఆది మధ్యాంతాల సమాచారాన్ని వినిపించాలన్న చింతయే ఉంటుంది. ఇది ఇంకెవ్వరికీ తెలీదు. పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి టీచర్ రూపంలో చదివిస్తారు. ఫీజు మొదలైనవేవి తీసుకోరు. మీరు శివబాబా పేరు మీద తీసుకుంటారు. ప్రతిఫలముగా అక్కడ లభిస్తుంది. బాబాకేమైనా నేను నరుడి నుండి నారాయణునిగా అవ్వాలన్న కోరిక ఉందా? తండ్రి అయితే డ్రామానుసారంగా చదివిస్తారు. వారికేమీ నేను ఉన్నతోన్నతమైన సింహాసనాధికారిగా అవ్వాలి అన్న ఆశ లేదు. మొత్తం ఆధారమంతా చదువుపైన మరియు దైవీ గుణాలపైన ఉంది. అంతేకాక ఇతరులను కూడా చదివించాలి. డ్రామానుసారంగా కల్పపూర్వము వలె ఇతని పాత్ర ఏదైతే నడుస్తుందో అది తండ్రి చూస్తారు. సాక్షిగా అయి చూస్తారు. మీరు కూడా సాక్షిగా అయి చూడండని పిల్లలకు కూడా చెప్తారు. మీరు స్వయాన్ని కూడా చూసుకోండి, నేను చదువుతున్నానా లేదా, శ్రీమతముపై నడుస్తున్నానా లేదా, ఇతరులను నా సమానంగా తయారు చేసే సేవను చేస్తున్నానా లేదా. తండ్రి అయితే వీరి నోటిని అద్దెకు తీసుకొని మాట్లాడతారు. ఆత్మ అయితే చైతన్యమైనది కదా, మరణించిన వారి ద్వారానైతే మాట్లాడలేరు. తప్పకుండా చైతన్యంగా ఉన్న వారిలోకే వస్తారు. తండ్రి ఎంతటి నిష్కామి, వారికి ఏ ఆశ లేదు. పిల్లలు పెద్దవారయ్యాక నాకు తినిపిస్తారని లౌకిక తండ్రి భావిస్తారు. కానీ వీరికి ఏ ఆశ లేదు. డ్రామాలో నా పాత్ర ఈ విధంగా ఉంది. నేను కేవలం వచ్చి చదివిస్తాను. ఇది కూడా నిశ్చితమై ఉందని వారికి తెలుసు. మనుషులకు డ్రామా గురించి ఏమాత్రమూ తెలీదు. తండ్రే మనల్ని చదివిస్తారని పిల్లలైన మీకు ఈ నిశ్చయము ఉంది. ఈ బ్రహ్మ కూడా చదువుతారు. తప్పకుండా ఇతను అందరికన్నా బాగా చదువుతూ ఉండవచ్చు. ఇతను కూడా శివబాబాకు మంచి సహాయకుడు. నా వద్దనైతే ఏ ధనము లేదు. పిల్లలే ధనాన్ని ఇస్తారు మరియు తీసుకుంటారు.
2 పిడికెళ్ళు ఇస్తారు మరియు భవిష్యత్తులో తీసుకుంటారు. కొందరి వద్ద ఏమీ ఉండదు, కావున ఏమీ ఇవ్వరు. అయితే ఒకవేళ బాగా చదివినట్లయితే భవిష్యత్తులో మంచి పదవిని పొందుతారు. అలా మేము కొత్త ప్రపంచం కొరకు చదువుతున్నామని గుర్తుండేవారు కూడా చాలా కొద్దిమందే ఉన్నారు. ఇది గుర్తున్నా కూడా మన్మనాభవయే. కానీ ప్రాపంచిక విషయాలలో సమయాన్ని వ్యర్థం చేసుకునేవారు చాలామంది ఉన్నారు. బాబా ఏం చదివిస్తారు, ఎలా చదివిస్తారు, ఎంత ఉన్నత పదవిని పొందాలి, ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. పరస్పరం కొట్లాడుకుంటూనే సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే పెద్ద పరీక్షలు పాస్ అవుతారో వారెప్పుడూ తమ సమయాన్ని వ్యర్థం చేసుకోరు. వారు బాగా చదువుతారు మరియు శ్రీమతముపై నడుస్తారు. శ్రీమతముపైనైతే నడవవలసి ఉంటుంది కదా. తండ్రి అంటారు, మీరైతే ఆజ్ఞాకారులు కారు. తండ్రిని స్మృతి చేయండని శ్రీమతాన్ని ఇస్తాను, అయినా మర్చిపోతారు. దీనిని బలహీనత అనే అంటారు. మాయ పూర్తిగా ముక్కు పట్టుకొని కాటువేసి తలపై కూర్చుండిపోతుంది. ఇది యుద్ధ మైదానము కదా. మంచి మంచి పిల్లలపై మాయ విజయాన్ని పొందుతుంది. అప్పుడు ఎవరి పేరు అప్రతిష్ట పాలవుతుంది? శివబాబాది. గురువుని నిందింపజేసేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరన్న గాయనము కూడా ఉంది. ఈ విధంగా మాయతో ఓడిపోయేవారు ఉన్నత స్థానాన్ని ఎలా పొందగలరు? నేను ఏ విధంగా పురుషార్థం చేసి బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, ఏ విధంగా మంచి మంచి మహారథుల వలె తయారై అందరికీ మార్గాన్ని తెలియజేయాలని తమ కళ్యాణము కొరకు బుద్ధిని నడపాలి. బాబా సేవ కొరకు ఎంతో సహజమైన యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, మీరు నన్ను పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. పావన ప్రపంచపు చిత్రము ఉంది కదా, ఇది ముఖ్యమైనది. ఇక్కడ లక్ష్యము ఉద్దేశ్యము ఉంచడం జరుగుతుంది. డాక్టర్ చదవాలంటే డాక్టర్ను గుర్తు చేయాలని, లేక బ్యారిస్టరీ చదవాలనుకుంటే బ్యారిస్టర్ను గుర్తు చేయాలనేమీ కాదు. తండ్రి అంటారు, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. కేవలం నేనే మీ మనోకామనలన్నింటినీ పూర్తి చేసేవాడిని. మాయ మిమ్మల్ని ఎంతగా హైరానా పరిచినా కానీ మీరు కేవలం నన్నే స్మృతి చేయండి. ఎంతైనా ఇది యుద్ధము కదా, వెంటనే విజయాన్ని పొందుతారని కాదు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా మాయపై విజయాన్ని పొందలేదు. విజయాన్ని పొందినట్లయితే మరి జగజ్జీతులుగా అయిపోతారు. నేను నీ దాసుడను, నేను నీ దాసుడను అని గానం చేస్తారు. ఇక్కడైతే మాయను దాసిగా చేసుకోవాలి. అక్కడ మాయ ఎప్పుడూ దుఃఖమునివ్వదు. ఈ రోజుల్లోనైతే ప్రపంచమే ఎంతో అశుద్ధంగా ఉంది. పరస్పరం ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూనే ఉంటారు. తండ్రి ఎంత మధురమైనవారు! వారికి తమ కొరకు ఏ విధమైన కోరిక లేదు. ఇటువంటి తండ్రిని స్మృతి చెయ్యరు. కొందరంటారు, మేము శివబాబాను అంగీకరిస్తాము, కానీ బ్రహ్మబాబాను అంగీకరించము. కానీ వీరిరువురూ కలిసి ఉన్నారు.
మధ్యవర్తి లేకుండా ఒప్పందం కుదరదు. వీరు బాబా రథము. వీరి పేరే భాగ్యశాలి రథము. అందరికన్నా నెంబర్ 1 ఉన్నతమైన వారు వీరని కూడా తెలుసు. క్లాసులో మానిటర్కు కూడా గౌరవం ఉంటుంది. వారిని ఆదరిస్తారు. నెంబర్ 1 చాలా కాలం తర్వాత కలిసిన బిడ్డ అయితే వీరే కదా. అక్కడ కూడా రాజులందరూ వీరి పట్ల, శ్రీనారాయణుని పట్ల గౌరవాన్ని ఉంచవలసి ఉంటుంది. ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు గౌరవాన్ని ఉంచాలనే తెలివి వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే గౌరవాన్ని ఉంచడం నేర్చుకుంటారో అప్పుడు అక్కడ కూడా ఉంచుతారు. లేకపోతే ఏం లభిస్తుంది? శివబాబాను స్మృతి కూడా చెయ్యలేరు. తండ్రి అంటారు, స్మృతి ద్వారానే మీ నావ ఆవలి తీరాన్ని చేరుకుంటుంది. తండ్రి అనంతమైన రాజ్యాన్ని ఇస్తారు. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చెయ్యాలి? లోపల ఎంతటి ప్రేమ ఉండాలి? వీరిని చూడండి. వీరికి తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది. ప్రేమ ఉంటేనే కదా బంగారు పాత్రగా అవ్వగలరు. ఎవరి పాత్ర అయితే బంగారు పాత్రలా ఉంటుందో వారి నడవడిక చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. డ్రామానుసారంగా రాజధాని స్థాపన జరగాల్సిందే. అందులో అన్ని రకాల వారు కావాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీకు ఎప్పుడూ కోపం రాకూడదు. ఒకవేళ మేము సేవ చేయకపోతే సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామని భావించాలి. శివబాబా యజ్ఞములో ఏ సేవను చేయకపోతే ఏం లభిస్తుంది? సర్వీస్బుల్ పిల్లలే ఉన్నత పదవిని పొందుతారు. తమ కళ్యాణమును చేసుకోవాలనే అభిరుచిని ఉంచుకోవాలి. చేసుకోకపోతే పదవిని భ్రష్టము చేసుకుంటారు. విద్యార్థులు బాగా చదివితే టీచర్ కూడా సంతోషిస్తారు. వీరు నా పేరును ప్రఖ్యాతము చేస్తారు. వీరి కారణంగా నాకు మంచి కానుక లభిస్తుందని భావిస్తారు. తండ్రి, టీచర్ మొదలైన వారందరూ సంతోషిస్తారు. మంచి సుపుత్రులపై తల్లిదండ్రులు కూడా బలిహారం అవుతారు. ఎవరైతే చాలా మంచి సేవను చేస్తారో వారి విషయము తండ్రి కూడా విని ఎంతో సంతోషిస్తారు. ఎవరైతే అనేకుల సేవను చేస్తారో వారి పేరు తప్పకుండా ప్రఖ్యాతం అవుతుంది. ఉన్నత పదవిని కూడా వారే పొందగలుగుతారు. రాత్రింబవళ్ళు వారికి సేవ యొక్క చింతయే ఉంటుంది. అన్నపానాదులను కూడా లెక్క చెయ్యరు. అర్థం చేయిస్తూ గొంతు ఎండిపోతుంది. ఇటువంటి సికీలధే సర్వీస్బుల్ పిల్లలే ఉన్నత పదవిని పొందుతారు. ఇది 21 జన్మల విషయము. అది కూడా కల్పకల్పాంతరాల వరకు. ఎప్పుడైతే రిజల్ట్ వెలువడుతుందో అప్పుడు ఎవరు సేవ చేశారు, ఎంతమందికి మార్గాన్ని చూపించారన్నది అర్థమవుతుంది. క్యారెక్టర్ను కూడా తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి. మహారథులు, గుర్రపు స్వారీవారు, పాదాచారులు అన్న పేర్లైతే ఉన్నాయి కదా. సేవ చేయకపోతే మేము పాదాచారులమని భావించాలి. మేము ధనం ద్వారా సహాయం చేశాము కావున మా పదవి చాలా ఉన్నతంగా ఉంటుందని ఎవరు భావించకండి. ఇది పూర్తిగా పొరపాటు. మొత్తం అంతా ఆధారమంతా సేవ మరియు చదువుపై ఉంది. పిల్లలు చదువుకొని ఉన్నత పదవిని పొందాలని తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. కల్పకల్పము కొరకు మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకండి.
బాబా చూస్తారు. వీరు తమను తాము నష్టపరుచుకుంటున్నారు, వీరికి తెలియడం లేదు. వీరు మేము ధనాన్నిచ్చాము కావున మాలలో సమీపంగా వస్తామని అనుకుంటూ అందులోనే సంతోషపడిపోతున్నారు. కానీ ధనాన్ని ఇచ్చినా గాని జ్ఞానాన్ని ధారణ చెయ్యకపోతే, యోగములో ఉండకపోతే వారెందుకు పనికి వస్తారు? ఒకవేళ దయ చూపించకపోతే ఇక తండ్రిని ఏమి ఫాలో చేసినట్లు? తండ్రి అయితే పిల్లలను పుష్పాలుగా తయారు చేసేందుకే వచ్చారు. ఎవరైతే అనేకులను పుష్పాలుగా తయారు చేస్తారో వారిపై తండ్రి కూడా బలిహారం అవుతారు. స్థూలమైన సేవ కూడా ఎంతో ఉంది. తండ్రి భండారీని, భోలీ దాదీని ఎంతో మహిమ చేస్తారు. వారికి అనేకుల ఆశీర్వాదము లభిస్తుంది. ఎవరు ఎంత సేవ చేస్తారో వారు అంతగా తమ కళ్యాణాన్ని చేసుకుంటారు. తమ ఎముకలను సైతం సేవలో ఇస్తారు. తమ సంపాదనను తామే చేసుకుంటారు. చాలా అమితమైన ప్రేమతో సేవ చేస్తారు. ఎవరైతే గొడవ చేస్తారో వారు తమ భాగ్యాన్ని తామే పాడు చేసుకుంటారు. ఎవరిలోనైతే లోభముంటుందో వారిని అది సతాయిస్తుంది. మీరందరూ వానప్రస్థులు, అందరూ వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. తమను తాము ప్రశ్నించుకోవాలి, మొత్తం రోజంతటిలో నేను ఎంత సేవను చేస్తున్నాను? కొందరు పిల్లలకు సేవ లేకుండా సుఖము అనిపించదు. కొందరిపై గ్రహచారము కూర్చుంటుంది. బుద్ధిపై లేక చదువుపై గ్రహచారము కూర్చుంటుంది. బాబా అయితే అందరినీ ఏకరసంగా చదివిస్తారు. బుద్ధి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. అయినా కానీ పురుషార్థమైతే చెయ్యాలి కదా. లేకపోతే కల్పకల్పాంతరాల పదవి ఆ విధంగానే అయిపోతుంది. చివర్లో ఎప్పుడైతే రిజల్ట్ వెలువడుతుందో అప్పుడు అంతా సాక్షాత్కారము చేసుకుంటారు. సాక్షాత్కారము చేసుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతారు. చివర్లో మేము ఊరికే ఈ సమయాన్ని వ్యర్థం చేసుకున్నాము, కల్పకల్పాంతరాల కొరకు ఎంతో మోసపోయామని ఎంతగానో పశ్చాత్తాపపడతారని శాస్త్రాలలో కూడా ఉంది. తండ్రి అయితే అప్రమత్తం చేస్తూ ఉంటారు. శివబాబాకైతే ఇదే కోరిక ఉంది, పిల్లలు చదువుకొని ఉన్నత పదవిని పొందాలి అని. వారికి ఇంకే కోరిక లేదు. వారికి ఉపయోగపడే వస్తువు కూడా ఏదీ లేదు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి. ప్రపంచమంతా బాహ్యముఖిగా ఉంది, మీరు అంతర్ముఖులు. మీ అవస్థను చూసుకోవాలి మరియు తీర్చిదిద్దుకునేందుకు కూడా పురుషార్థం చేయాలి. अच्छा, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. సాక్షిగా అయ్యి స్వయం యొక్క పాత్రను చూసుకోండి. నేను మంచి రీతిలో చదువుకొని ఇతరులను చదివిస్తున్నానా లేదా? నా సమానంగా తయారు చేసే సేవను చేస్తున్నానా? తమ సమయాన్ని ప్రాపంచిక విషయాలలో వృధా చేసుకోకండి. 2వ పాయింట్. అంతర్ముఖులుగా అయ్యి తమను తాము తీర్చిదిద్దుకోవాలి. తమ కళ్యాణం పట్ల అభిరుచిని ఉంచుకోవాలి. సేవలో బిజీగా ఉండాలి.
తండ్రి సమానంగా దయార్ద్ర హృదయులుగా తప్పకుండా అవ్వాలి. వరదానము: నిత్యం తమ దృష్టి, వృత్తి, కృతి ద్వారా సేవ చేసే పక్కా సేవాధారి భవ. వివరణ: సేవాధారులనగా నిత్యం శ్రేష్టమైన దృష్టితో, వృత్తితో, కృతితో సేవ చేసేవారు. శ్రేష్టమైన దృష్టితో ఎవరిని చూసినా సరే ఆ దృష్టి కూడా సేవ చేస్తుంది. వృత్తితో వాయుమండలం తయారవుతుంది. ఏ కార్యాన్నైనా స్మృతిలో ఉంటూ చేసినట్లయితే వాయుమండలము శుద్ధంగా అవుతుంది. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే సేవ. ఏ విధంగా శ్వాస నడవకపోతే మూర్ఛితులైపోతారో అలా బ్రాహ్మణాత్మలు సేవలో బిజీగా లేకపోతే మూర్ఛితులైపోతారు. అందుకే ఎంత స్నేహిలో అంతే సహయోగులుగా, అంతే సేవాధారులుగా అవ్వండి. స్లోగన్: సేవను ఆటగా భావించినట్లయితే అలసిపోరు, సదా తేలికగా ఉంటారు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: సదా డబల్ లైట్ స్థితిలో ఉండేవారు నిశ్చయబుద్ధి కలవారిగా, నిశ్చింతగా ఉంటారు. ఎగిరే కళలో ఉంటారు. ఎగిరే కళ అనగా ఉన్నతోన్నతమైన స్థితి. వారి బుద్ధిరూపీ పాదము ధరణిపై ఉండదు. ధరణి కన్నా పైన ఉండటం అనగా దేహభానము కన్నా పైన ఉండడము. ఎవరైతే దేహభానమనే ధరణి కన్నా పైన ఉంటారో వారు సదా ఫరిష్తాలుగా ఉంటారు. వారి సంపర్కంలోకి ఏ ఆత్మ వచ్చినా కానీ వారి కొద్ది సమయంలోనైనా శీతలతను మరియు శాంతిని అనుభూతి చేస్తారు. ఓం శాంతి.